నా వెనక కనబడుతున్నది నది కాదు, చెరువు కాదు, అమరావతి ఐకానిక్ టవర్స్ ఏరియా అనమాట. కొండవీటి వాగు, పాలవాగు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకో 3-4 వాగులు పొంగి పొరలడంతో కుండపోత వర్షాలకి, ఇదేమి తుఫాను కాదు, కుండపోత వర్షాలకే పొంగటం అన్నటువంటిది ఆ వాగులకు ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణం. ఆ వాగుల నీళ్ళని ఎత్తిపోతల ద్వారా ఎత్తి కృష్ణానదిలో పారపోసేందుకోసం అని చెప్పి అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసేశారు. కాబట్టి ఇక ముప్పు ఉండదు అనుకున్నారు. కానీ అక్కడికి నీళ్లు వెళ్ళాలంటే, అంటే ఉండవల్లి దగ్గర అక్కడి నుంచి ఎత్తిపోస్తారు. అక్కడికి వెళ్ళాలంటే ఇదంతా పారుకుంటూ వెళ్ళాలి కదా నీళ్లు. అదే ఇప్పుడు సమస్య అయింది. అక్కడ 5 ఐకానిక్ టవర్స్ కట్టాలనుకున్నారు. ఆ 5 ప్రాంతాల్లో 3 దగ్గరికి నీళ్లు పోనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ 2 టవర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి నీళ్లు చేరుకుని ఉన్నాయి. ఆ నీళ్ళని గతంలో ఒకసారి తోడేశారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ ఈ కుండపోత వర్షాల కారణంగా వచ్చినటువంటి వాగుల నీళ్లతో ఆ ప్రాంతాలు నిండిపోయినాయి. దాంతోపాటుగా అమరావతి ఏదైతే క్యాపిటల్ రీజియన్ ప్రాంతం, వాస్తవంగా క్రిందటేడాది కూడా ఇట్లాగే వాటర్ వచ్చినా అప్పుడు విజయవాడ బుడమేరు ఆ ప్రాంతాలు మునుపు కాన్సెప్ట్ మీదనే పబ్లిక్ మైండ్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసే విధంగా మీడియా పబ్లిసిటీ చేసింది. ఆ టైంలో ఇక్కడ మునిగింది అన్నటువంటి పాయింట్ని ఆ తర్వాత కాలంలో చెప్పుకొచ్చారు. ఈవెన్ కృష్ణానది కరకట్ట లోపలకు కూడా నీళ్లు వెళ్ళినాయి. బాబుగారి ఇంటిలో కానీ, అట్లాగే ఆయన పేరేంటి మంతెన సత్యనారాయణరాజు గారు వీడియో చేసేదాకా తెలియలేదు. ఆ లోపల కూడా అంతెత్తున 1 అంతస్తు 1.5 అంతస్తు దాకా నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. అంటే ఆ విధంగా అప్పుడు బుడమేరు వైపుకి డైవర్ట్ అయిపోయి ఆగిపోయింది. ఈ దఫా విజయవాడ వెళ్ళేటటువంటి హైవే, విజయవాడ ఇది చెన్నై టు విజయవాడ వెళ్ళే హైవే దగ్గర కాజా దగ్గర నీళ్ళు నిలవటం, అటు జగ్గైపేట దగ్గర నీళ్లు నిలవటం అనేటటువంటిది 2 ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎప్పుడో ఇదివరకు భారీ వరదలు వచ్చేటప్పుడు మాత్రమే అక్కడ జగ్గైపేట దగ్గర నిండుతుంది, ఇది కృష్ణానది ముంపుకి. అట్లాంటిది ఇప్పుడు అక్కడ రోడ్డు మీద వాటర్ వచ్చినాయి, జగ్గైపేట ఊళ్ళో మునగటం అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటిది. ఇక్కడ హైవే మీద కాజా టోల్ గేట్ వరుసగా మునగటం లాస్ట్ ఇయర్, ఇప్పుడు మళ్ళీ మునగటం అనేది మరొక ఎత్తు. అమరావతి లోపల ఈ పరిస్థితి తలెత్తడం, ఒక్క చంద్రబాబు గారు ఉండేటటువంటి ఇంటి దగ్గర ఉన్న కరకట్ట రోడ్డు తప్ప మిగతా ప్రాంతాలన్నీ వీటి వల్ల బ్లాక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళని తీసుకెళ్ళి కృష్ణానదిలో పొయ్యాలంటే కృష్ణానది నిండుగా ప్రవహిస్తోంది. ఆ నీళ్ళని ఓ పక్కన సముద్రంలో వదులుతున్నారు. 1వ ప్రమాద హెచ్చరిక జారీ అయింది. నీళ్లు పోస్తూనే ఉన్నారు. ఇక్కడ వస్తూనే ఉంటాయి. వర్షాలు ఆగిపోతే ఈ వాటర్ ఫ్లో కంట్రోల్ అవుతుంది. ఇది వర్షాలు పోయినా ఈ నీళ్ళన్నీ అవతలకు పోయి మళ్ళీ ఆ ప్రాంతం అంతా ఎండలు వచ్చి ఎండిన తర్వాత కానీ చేయడానికి వీలేదు. అంటే ఈ వర్షాకాలం అంతా ఐకానిక్ టవర్స్ దగ్గర పనిచేయడానికి వీలు కుదరదు. వర్షాకాలం అయిపోయాక మళ్ళీ ఆ నీళ్లు తోడే కాంట్రాక్ట్ ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలా, క్రిందసారి ఇచ్చారు కదా. ఈలోపు అక్కడ కంపలు వస్తాయి, ఈ ముళ్ళ కంపలు ఇవన్నీ మళ్ళీ వస్తాయి, అవన్నిటిని కొట్టాలా, మళ్ళీ అక్కడ నీళ్లు తోడాలా. ఆ తర్వాతన అక్కడ డక్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేశారు. గతంలో 5 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు ఉన్నప్పుడు డక్ట్ అంటే ఈ కేబుల్స్ అన్నీ బయటకు కనపడకుండా అవన్నీ భూమి అడుగున వేసేవి, అవి పూడుకుపోయినాయి. వాటిని మళ్ళీ పగలకొట్టి మళ్ళీ అవన్నీ రీకన్స్ట్రక్ట్ చేసుకుని రావాలి. అదే మొన్న నారాయణ గారికి ఇంజనీర్ చెప్పినటువంటి అవన్నీ పూర్తి చేసుకోవాలా. ప్లస్ డ్రైన్లు కట్టాలి. మెయిన్లీ రాజధానిలోకి వచ్చే నీళ్ళని కృష్ణానదిలోకి పంపించేది ఎలా అంటే త్రూ కాలువల ద్వారా. కాలువలు ఎట్లాగా ఊరి మధ్యలో నుంచి కట్టలేరు కదా, దానికి ఈ వాగు దగ్గర నుంచి కాలువలను విస్తరించి వాటిని తీసుకెళ్ళి అమరావతిలో టోటల్గా ఒక 4-5 చోట్లన అమరావతి బయట రిజర్వాయర్ లాగా కట్టి ఒక్కొక్క చోట 1 టీఎంసీ 1/2 టీఎంసీ నీటి నిల్వ ఉంచుతామని చెప్తున్నారు. అది చెయ్యాల. అక్కడికి నీళ్లు పోసినా మళ్ళీ వర్షాలు వస్తే అప్పుడు ఆ నీళ్లు ఎవరు వాడరు కదా, అప్పుడు మళ్ళీ నీళ్లు నిలబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి ఈ నీళ్ళని ఎలాగా మళ్ళిస్తారు అన్నటువంటి దాని మీద సీరియస్గా ఒక ఎక్స్పర్టైజేషన్ మీదన అడుగు పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనబడింది ఇవాల్టి నీళ్ళని నిల్వ చూసిన తర్వాత.